ముఖ్యమంత్రి చంద్రబాబుకి లీగల్ నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుకి లీగల్ నోటీసు పంపారు కర్నూలు రేంజ్ విఆర్ శంకరయ్య. వివేక హత్య కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు తనకు క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టతకు భంగం కలిగించినందుకు 1.45 కోట్లు అంటే 1,45,00,000 రూపాయల పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివేక హత్య సమయంలో పులివెందుల సిఐగా పనిచేసిన శంకరయ్య 2019లో వివేక హత్య కేసులో ఆయన సమక్షంలోనే నిందితులు ఆధారాలని ధ్వంసం చేశారని, రక్తపు మరకలను కడిగేశారని చంద్రబాబు ఆరోపణ చేశారు. కాబట్టి నాపైన ఎక్కడా కూడా సిబిఐ నన్ను సాక్షిగా పిలిచింది, కానీ నిందితుడిగా లేదా ముద్దాయిగా ఎక్కడా కూడా పిలవలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను మీరు నాకు 1,45,00,000 రూపాయల జరిమానా ఇస్తూనే అసెంబ్లీ వేదికగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన నోటీసులు పంపించారు.